ప్రేమైన దేవునికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ విధముగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క సమయంలో మనం ఈరోజు దేవునిపై మనకున్నటువంటి భక్తి, మందిరానికి వస్తున్నప్పుడు మన భక్తి ఏ విధంగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు మన భక్తి ఏ విధంగా ఉంటుంది, దేవునిపై మనం చూపుతున్నటువంటి ప్రేమ, దేవుడిపై మనకున్నటువంటి భక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, సహజంగా మనం చూసి ఉన్నట్లయితే మందిరానికి మనం వెళ్ళేటప్పుడు చక్కగా తలస్నానం చేసి మంచిగా ఇస్త్రీ చేసినటువంటి వస్త్రాలను ధరించి మందిరానికి వెళతాం. మందిరానికి వెళ్ళినటువంటి మనము నవ్వుతూ కలకలలాడుతూ ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ఉంటాం. కానీ మందిరానికి వెళ్ళొచ్చినటువంటి తర్వాత, మన ఇంటికి మనం వచ్చిన తర్వాత మన యొక్క వస్త్రధారణ, మన యొక్క మాట తీరు, మన యొక్క పలకరింపు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటిది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము ఏ విధంగా అయితే సిద్ధపాటు కలిగి మంచి వస్త్రాలను ధరించి ఏ విధంగా అయితే మనం మందిరానికి వెళ్తున్నామో, ఇంటికి వచ్చినటువంటి తర్వాత కూడా ఆ విధంగా మనం ఉండం. దేవునిపై మనం చూపుతున్నటువంటి భక్తి ఏ విధంగా ఉన్నదయ్యా అంటే, ఉదాహరణకు మనందరికీ అర్థమవడానికి ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, క్రొత్తగా పెళ్ళైనటువంటి ఒక పెళ్లి జంట దేవుణ్ణి అప్పుడప్పుడే నమ్ముకొని ఉన్నటువంటి ఒక పెళ్లి జంట ఇద్దరు ఉన్నారు. వారిద్దరిలో పెళ్లి కూతురు అంటుంది పెళ్లి కొడుకుతోటి, అయ్యా నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఈరోజు నువ్వు తీసుకొనిరా, ఈరోజు కదా పెళ్ళయింది కాబట్టి నువ్వు వేటకెళ్ళి సంతకెళ్ళి మంచిగా, నాకు కుందేలు మాంసం అంటే ఇష్టం, నువ్వు వెళ్ళి కుందేలు మాంసం తీసుకొని రాయా అని చెప్తుంది. ఎవరైతే ఆ పెళ్లి కొడుకు ఉన్నాడో, పెళ్ళి ప్రారంభం కనుక ఏది చెబితే అది చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ భార్య చెప్పినప్పుడు ఈయన విని బయలుదేరగానే ఊరి బయట, ఊరి గవిన ఎదుట అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ భార్య చెప్పినటువంటి పని ఏదైతే ఉన్నదో దానికి వచ్చే పక్కన పెట్టి క్రికెట్లో లీనమైపోయి అక్కడ ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది, ఎవరు గెలుస్తున్నారు, దీని మీద మనసు పెట్టి చెప్పినటువంటి పని మర్చిపోయాడు. మరలా మ్యాచ్ అయిపోయిన వెంటనే మరలా మార్కెట్కి వెళ్ళి తెల్లటి కుందేలు పిల్లలు తీసుకొని మరలా బయలుదేరి వస్తుండగా మరలా ఇంకొక మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. మరలా ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే బండి స్టాండ్ వేసి బండి మీద కూర్చొని ఆ క్రికెట్ చూస్తూ ఉంటాడు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి ఆ తెల్లని కుందేలు పిల్లలు తీసేసి నల్లటి పంది పిల్లలను దాంట్లో పెట్టి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ బండి మ్యాచ్ అయిపోగానే బండి స్టాండ్ తీసేసి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్యతో చెప్తుంటాడు, లక్ష్మి దా దా నీకు ఇష్టమైన కుందేలు తీసుకొచ్చాను, కోసి కూరండి మంచిగా వండుదు, దా లక్ష్మి దా అని గట్టిగా పిలుస్తాడు. వాళ్ళ భార్య సంతోషంతో ఇంట్లోంచి పరుగులెడుతూ బయటకు వచ్చి వస్తుంది. ఆ బుట్ట విప్పి చూడగానే నల్లటి పంది పిల్లలు అందులో కీస్ 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 అంటూ ఉంటాయి. అప్పుడు భార్య అంటది భర్తతోటి, ఏమయ్యా నీకేమైనా కళ్ళు ఉన్నాయా లేవా, నేనేమో కుందేలు పిల్లలు ఏమంటే వెళ్ళి పంది పిల్లలు తీసుకొస్తావా, నీకేమన్నా ఉందా అని తిడుతుంది. అప్పుడు భర్త షాప్ ఓనర్ మీద, అదేంటి నేను కుందేలు పిల్లలు అడిగితే పంది పిల్లలు ఇచ్చాడేంటి, వాడి సంగతి తేలుస్తా, వాడు అంతు తేలుస్తా అని చెప్పి కోపంగా బండేసుకొని మరలా బయలుదేరుతుండగా ఊరి గవిని ఎదుట మరలా క్రికెట్ ఆడటం ప్రారంభించబడుతుంది. మరలా పనికి వచ్చే పక్కన పెట్టాడు, మ్యాచ్ చూశాడు. మ్యాచ్ చూసిన తర్వాత మరలా బండి వేసుకొని షాప్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఈయన క్రికెట్ చూస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఆ కుందేలు పిల్లలు తీసుకెళ్ళి పంది పిల్లలు దాంట్లో పెట్టాడో అదే వ్యక్తి వచ్చి మరలా దాంట్లో తెల్లని కుందేలు పిల్లలు దాంట్లో పెట్టి నల్లని పంది పిల్లలు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి ఆ బుట్టను చూసుకోకుండా మరలా మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఓనర్తో అంటాడు, ఏమయ్యా మీకు కళ్ళు ఉన్నాయా లేవా, నేనేమో కుందేలు పిల్లలు అడిగితే మీరు పంది పిల్లలు నాకు ఇస్తారా,
ఏం మనుషులయ్యా మీరని వాళ్ళని తిడతా ఉంటాడు. ఆ ఓనర్ వచ్చి ఆ బుట్ట తీయగానే అందులో తెల్లని కుందేలు పిల్లలు అందులో ఉన్నాయి. ఇప్పుడు మరలా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి కొడుకు బండి వేసుకొని మరలా ఇంటికి తీసుకెళ్దామని ఇంటికి వస్తుండగా మరలా ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ విధంగానే జరుగుతున్నప్పుడు మరలా అదే వ్యక్తి వచ్చి ఆ తెల్లని కుందేలు పిల్లలు తీసుకొని నల్లటి పంది పిల్లలు మరలా పెడతాడు. ఆ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళ భార్యని, ఇక మీదట ఇంకా మోసం జరగదు, నువ్వు వచ్చేసేయి లక్ష్మి దా అని గట్టి కేకేస్తాడు. వాళ్ళ భార్య వచ్చి చూడగానే అవి మరలా నల్లటి పంది పిల్లలు అందులో ఉంటాయి. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఆ పంది పిల్లలకి దండం పెడుతున్నాడు. ఓ పంది పిల్ల, నువ్వు ఉంటే కుందేలాగానే ఉండు, లేకపోతే పంది పిల్లలాగానే ఉండు. నువ్వు అటు ఇటు కాకుండా నా తల ప్రాణం తోక్కొచ్చే విధంగా ఉన్నావేంటి నువ్వు అని దానికి దండం పెడతాడు. ప్రేమైన దేవునికి బిడ్డలారా, అది షాప్ దగ్గరికి వెళ్తుంటేనేమో తెల్లని కుందేలు పిల్లలాగుంది, ఇంటి దగ్గరికి రాగానేమో నల్లని పంది పిల్లలాగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు క్రైస్తవుని యొక్క జీవితం ఏ విధంగా ఉన్నదంటే ఈ విధంగానే ఉన్నది. మందిరానికి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలను ధరించి భక్తిపరుడుగా కనపరుస్తూ పైపే వేషాలు వేస్తూ ఉంటున్నారు. ఇంటికి రాగానే పంది పిల్లల వలె పాతరోతమైన జీవితాన్ని జీవిస్తూ, భాషా శైలిని మారుస్తూ, వస్త్రధారణని మారుస్తూ, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి ఇహలోకంలో తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి ఆ ఉదాహరణలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిలో ఉంటే నువ్వు వెచ్చగానే నుండు లేదా చల్లగానే నుండు, నిలువెచ్చలుగా ఉంటే ఉమ్మవేయబడుతుందని బైబిల్ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న నువ్వు నీ భక్తి ఏ విధంగా ఉన్నదో నీకు నువ్వు పరీక్షించుకో. వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా, నిలువెచ్చలుగా ఉన్నావా? దేవుని ఆరాధిస్తూ మరలా పడిపోతూ, దేవుని స్తుతిస్తూ మరలా పడిపోతూ, ఆత్మీయ జీవితంలో ఉంటూ మరలా పడిపోతూ, నిలువెచ్చని జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ జీవితాన్ని విడిచిపెట్టు. ఉంటే వెచ్చగానే నుండు లేదా నిలువెచ్చలుగానే నుండు. నువ్వు ఉంటే వెచ్చగానే నుండు లేదా చల్లగానే నుండు, నిలువెచ్చలుగా ఉండకు. రెండు పడవల మీద కాలేయకు. ఏనాటికైనా అది నీకు ప్రమాదం. ఏనాటికైనా వలలు వస్తాయి, ఏనాటికైనా పడవలు విడిపోతాయి, ఏనాటికైనా నువ్వు సముద్రంలో పడతావు, ఏనాటికైనా నువ్వు తప్పటడుగు వేస్తావు. కనుక నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో. దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో. నీ భక్తులు నువ్వు స్థిరపడు. ఎప్పుడైతే నువ్వు భక్తిలో నువ్వు స్థిరపడి దేవునికి దగ్గరగా నువ్వు ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. దేవుని వైపు తిరుగు. ఇక నువ్వు దేవుని నమ్ముకొని భక్తిలో సాధనము చేస్తూ దేవుని వైపు తిరిగి, దేవుని తట్టు తిరిగి భక్తిపూర్వకంగా ఉండు. ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయకు. ఎవరో మనల్ని చూస్తున్నారని వస్త్రధారణ మెయింటైన్ చేయకు. ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేసుకోకు. ఎవరో చూస్తున్నారని బైబిల్ చదవకు. ఎవరో చూస్తున్నారని ఘనతల కోసం, పేర్ల కోసం కష్టపడకు, ప్రయాసపడకు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోకు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు ఇకనైనా నువ్వు మారు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. ఇకనైనా నువ్వు దేవుని తెలుసుకో. ఇకనైనా నువ్వు దేవుని ప్రేమను సొంతం చేసుకో. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు చాలామంది చాలా ప్రార్థనాంశాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, జవాబు రావట్లేదు. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు, జవాబు రావట్లేదు. 40 దినాలు ప్రార్థన చేస్తారు, జవాబు రావట్లేదు. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తారు, జవాబు రావట్లేదు. ఎందుకని, కారణం ఏంటంటారు అని చాలామంది నిరుత్సాహపడిపోయి, అయ్యా ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థనకు జవాబు రావట్లేదయ్యా, దేవుడు నా ప్రార్థన వినట్లేదయ్యా అని నిరుత్సాహపడుతుంటారండి. నిరుత్సాహపడకండి. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన జీవితాలలో ద్వారాలు తెరిచే దేవుడు. కానీ మనం మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు దేవుడు మనల నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మనల నుంచి ఏం కోరుతున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే, నిశ్చయముగా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే దేవుడు నీ పట్ల ఆయన కలిగినటువంటి ప్రణాళికలు నెరవేరుస్తాడు. కనుక దయచేసి విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ మీ యొక్క రక్త సంబంధులకు,
స్నేహితులకు అనేక మందికి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్.